ట్యాక్స్ పేయర్లకు ఊరట కల్పించేలా పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లు తెచ్చిన సంగతి తెలిసిందే. దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో తీసుకొచ్చిన కొత్త బిల్లులో పలు మార్పుల్ని ప్రతిపాదించారు. దీంట్లో 526 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే దీనిని లోక్సభలో కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లులో చాలా అంశాల్ని సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. ఇక ఇది పార్లమెంట్ ఆమోదం పొందాక 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఆదాయపు పన్ను విభాగం అధికారులకు కొత్త అధికారాలు కల్పిస్తోంది. రానున్న రోజుల్లో ఆదాయపు పన్ను విభాగం అధికారులకు కొత్త అధికారాలు వచ్చే అవకాశాలున్నాయి. మీరు ఆదాయపు పన్నును ఎగ్గొడుతున్నారన్న అనుమానం వస్తే చాలు, ఐటీ అధికారులు మీ సోషల్ మీడియా ఖాతాలను, వ్యక్తిగత మెయిళ్లను, బ్యాంక్ అకౌంట్లను, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఖాతాలను తనిఖీ చేయవచ్చు. కేంద్ర కేబినెట్ ఇటీవలే ఆమోదించిన కొత్త ఐటీ బిల్లు ఇందుకు అధికారం కల్పిస్తోంది. లెక్కల్లో చూపించని నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలు మీ దగ్గర ఉన్నట్లు భావించినా కూడా అధికారులు వీటన్నింటినీ తనిఖీ చేసేలా ఈ బిల్లు విస్తృత అధికారాలను కట్టపెడుతోంది. ఆర్థిక లావాదేవీలు డిజిటల్గా మారడంతో పన్ను అధికారుల దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతోంది. పన్ను దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం చెబుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టం 1961 ప్రకారం ఎవరైనా పన్ను ఎగవేస్తున్నారన్న అనుమానం, సమాచారం ఉంటే వారి ఇళ్లు, ఆఫీసులు, లాకర్లు, అల్మారాల తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహించేందుకు మాత్రమే ఐటీ అధికారులకు అధికారం ఉంది. కానీ కొత్తగా తీసుకురానున్న చట్టంలో వర్చువల్ డిజిటల్ స్పేస్ను కూడా తనిఖీ చేయవచ్చని పేర్కొన్నారు. ఐటీ బిల్లులోని 247వ క్లాజ్లో వర్చువల్ డిజిటల్ స్పేస్ కిందకు ఏమేమి వస్తాయన్న దానిపై వివరణ ఇస్తూ ఈమెయిళ్లు, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లను, క్లౌడ్ సర్వర్లను ఆ జాబితాలో చేర్చారు. అయితే ఈ నిబంధనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటి వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్న వాదనలున్నాయి. కొత్త ఐటీ బిల్లును ఫిబ్రవరి 7న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేస్తే ఆ బిల్లు చట్టంగా మారి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.